శ్రీ గురుచరిత్ర శ్రీ గురుభ్యోన్నమః 7వ అధ్యాయము. గోకర్ణ క్షేత్ర మహిమ గురించి మరికొంచెం వివరించమని నామధారకుడు కోరగా సిద్ధమహాముని ఇట్లు చెప్పెను. పూర్వము మిత్రసహుడు అను సూర్యవంశపు రాజు ధర్మ మార్గంలోనే రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఒకసారి వేటకు పోయి అచ్చట ఒక రాక్షసుని చంపాడు. ఆ రాక్షసుని సోదరుడు రాజుపై పగబట్టి మారు రూపంలో అతని సేవకుల్లో ఒకడుగా ఉంటూ అదను కొరకు వేచి ఉన్నాడు. రాజు ఇంట పితృకార్యం జరుగుచున్నప్పుడు వశిష్ఠ మహాముని భోక్తగా వచ్చారు. మాయారూపంలో ఉన్న రాక్షసుడు ఆ వంటకాలలో నరమాంసం కలిపాడు. వశిష్ఠుల వారు ఇది గ్రహించి రాజుతో, మాకు నరమాంసం కలిపిన ఆహారం వడ్డించావు గనుక నీవు బ్రహ్మరాక్షసుడవుతావని శాపమిచ్చారు. రాజు తన దోషం లేదు కావున ప్రతిశాపం ఇచ్చేందుకు ఉపక్రమించగా రాణి భర్తను వారించి నిమంత్రిత జలాన్ని రాజు పాదాలపైనే వేసుకునేటట్లు చేసింది. తర్వాత వశిష్ఠుల వారిని ప్రార్థించింది. 12 సంవత్సరముల తర్వాత అతడు మామూలు రూపం పొందేటట్లు శాప విమోచనం సూచించి వెళ్ళిపోయాడు మహర్షి. ఈ 12 సంవత్సరములలో బ్రహ్మరాక్షసుడుగా ఉన్న రాజు ఒక బ్రాహ్మణ్ణి పట్టి చంపి తినగా అతని భార్య మరొక శాపం ఇచ్చింది. 12 సంవత్సరముల తర్వాతనైనా నీ భార్యను తాకితే చస్తావని శపించింది. అందువలన బ్రహ్మరాక్షస రూపం పోయిన తర్వాత రాణితో ఈ శాపం సంగతి చెప్పగా వారు గౌతమ మునిని దర్శించి ఉపాయం కోరారు. అప్పుడు ఆ మహర్షి, గోకర్ణ క్షేత్రంలో మహాపాపి అయిన కుష్ఠవ్యాధి గ్రస్తురాలు అంధురాలైన చండాల స్త్రీ ఉండేది. ఆమె ఒక శివరాత్రి నాడు అడుక్కున్న తిండి దొరకగా మారేడు దళములు ఎవరో చేతిలో పెడితే వాటిని విసిరివేసింది. అవి ఒక శివలింగం పైన పడినవి. శివనామం వింటూ ప్రాణాలు విడిచింది. మహాశివరాత్రి నాడు ఉపవసించి ప్రాణాలు విడిచినందున ఆమెకు కైలాసం లభించిందని చెప్పారు. అంతేగాక ఆమె పాపాలన్నీ పటాపంచలైనవి. ఆ క్షేత్రంలో లీలకు అంతే లేదు. అక్కడ బ్రహ్మ, విష్ణు, విశ్వదేవతలు, మరుత్తులు, సూర్యచంద్రులు, యముడు, చిత్రగుప్తుడు, అగ్ని, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు, కుబేరుడు, భద్రకాళి, వాయువు, సప్తమాతృకలు, గంధర్వులు శివుని ఆరాధిస్తూ ఉంటారు. కావున రాజా, నీవు మహాబలేశ్వర్ని ఆరాధించితే ఆ స్వామి కృపతో ఈ శాప నివారణ పొందగలవని గౌతమ మహాముని తెలిపారు. ఆ రాజు రాణి గౌతమ మహర్షికి నమస్కరించి వెంటనే గోకర్ణ క్షేత్రానికి పోయి మహాబలేశ్వర్ని సేవించి కృతార్థులైనారని సిద్ధమహాముని చెప్పెను. జై శ్రీ గురుదత్త. 7వ అధ్యాయము సంపూర్ణము.